హాయ్ ఫ్రెండ్స్, నేను బీరకాయ పాలు పోసి ఎలా చేయాలా అనేది మీకు చూపిస్తున్నాను. యూట్యూబ్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్‌కి, నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి నేను యూట్యూబ్ చేస్తున్నానని నేను అందరికీ చెప్పాననమాట. వాళ్ళలో కొంతమంది ఏమన్నారంటే, "మరి ఏంటి యూట్యూబ్ చేసి నైట్‌కి నైటే ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా?" అని అన్నారనమాట. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అవును, నైట్ నైట్ ఫేమస్ అయితే అది నిలవదు కదా! బైబిల్ ప్రకారంగా. బైబిల్‌లో ఏమనుంది? ఇస్సాకుని దేవుడు ఫస్ట్ 30 60 100 ఆ విధంగా దేవుడు దీవించాడు. అది ఇస్సాకు విషయంలో సక్సెస్ అయింది. అట్లనే దేవుడు మనల్ని అట్లా అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవించాలే గానీ, ఒకటేసారి ఓవర్ నైట్‌లో మనం ఫేమస్ అవ్వాలన్న ఆలోచన గానీ, ఒకటేసారి మనము ధనవంతులం అవ్వాలన్న ఆలోచన గానీ, అదైతే నిలవదండి. అది ఆ ఆలోచనే ఒక విధంగా రాంగ్ ఒక విధంగా. ఓవర్ నైట్‌లో ఫేమస్ అయిన వాళ్ళని చూసినట్టయితే మనం చాలామందిని చూసాము. కొన్ని రోజులు బానే ఉంది. తర్వాత ఏమైందంటే వాళ్ళంతా ఇంకా కనుమరుగైపోయారనమాట. ఇంకా జనాల్లో ఇంకా కనబడకుండానే అయిపోయింది. అట్లా ఓవర్ నైట్ ఫేమస్ అనేది ఆ ఆలోచనే రాంగ్ అండి ఒక విధంగా. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని అంచెలంచెలుగానే మనల్ని దేవుడు దీవించాలి. మెయిన్ ఏందంటే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన దేవుడు పెద్దలు చెప్తారు కదండీ! కష్టే ఫలి అన్నట్టుగా. మనం కష్టపడినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకొస్తుందండి. ఖచ్చితంగా కష్టపడాలి మనము. కచ్చ హార్డ్ వర్క్ మనం ఇచ్చినట్టయితే, మనం చేసేది ఇతరులకు నచ్చితే వాళ్ళే ఫేమస్ చేస్తారండి. ఆహ్, కనుక మనం ఆ విధంగా మన హార్డ్ వర్క్ అనేది మనము ఇవ్వాలన్నమాట. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అంటే అంచెలంచెలుగా మనము ఎదిగేలాగున చేస్తాయన్నమాట. చాలామంది ఏంటంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకోకుండా మాకు వాళ్ళు సాయం చేయలేదు, వీళ్ళు సాయం చేయలేదు, వాళ్ళు ఉండేవాళ్ళు కాదా, నాకు ఇంత కూడా సాయం చేయట్లేదు. ఎప్పుడు ఆ ఆలోచన కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మనం కష్టాన్ని నమ్ముకున్నట్టయితే దేవుని మీద నమ్మకం పెట్టినట్టయితే దేవుడు కష్టపడే వాళ్ళనే ఇష్టపడతాడండి ఎప్పుడైనా సరే. కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూసుకో అంటే అది దేవుడు మెచ్చడండి. ఎప్పుడైనా కష్టం అనేది చేయాలి. మన హార్డ్ వర్క్ మీద మనం నమ్మకం పెట్టుకోవాలనమాట. ఎప్పుడు ఇతరుల మీద హెల్ప్ చేయాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అన్నట్టుగా మనం ఆలోచించకూడదండి. ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ మీద గనక మనం నమ్మకం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక రోజు వస్తదండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్లెస్సింగ్ డే అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ డే అనేది ఎవ్వరు కూడా దొంగిలించరు. మనం హార్డ్ వర్క్ చేస్తే ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది ఎవరు దొంగిలించరండి. మనం హార్డ్ వర్క్ ఇచ్చి చూద్దాము. ఖచ్చితంగా బ్లెస్సింగ్ మన వెనకాల వస్తానే ఉంటది. మనం హార్డ్ వర్క్ చేయకుండా బ్లెస్సింగ్ రావాలంటే అది అన్యాయం అండి. కరెక్ట్ కాదది. కనుక దావీదు చూసుకున్నట్టయితే దావీదు కూడా చూడండి, దేవుడు ఎప్పుడో అతను చిన్నప్పుడు ఉన్నప్పుడే రాజుగా చేస్తానని సమూయేలు ద్వారా దేవుడు అతన్ని అభిషేకిస్తాడు. అభిషేకించిన వెంటనే అతను రాజు అయితే అవ్వలేదు కదండీ. ఎప్పుడుకో కొన్ని సంవత్సరాలకి అతను రాజు అవ్వటం జరిగింది. కనుక టైం పట్టిద్ది. ఒక విధంగా మనము బ్లెస్సింగ్ రావడానికి టైం పట్టిద్ది. కానీ అప్పటి వరకు మనము ఓపికతో ఓర్చుకుంటూ మనము ఓర్పు కలిగి మనము ఉండాలి. ఆ బ్లెస్సింగ్ కోసం మనం హార్డ్ వర్క్ ఇచ్చుకుంటా పోతే ఏదో ఒక రోజున ఖచ్చితంగా బ్లెస్సింగ్ మన వెనకాల వస్తానే ఉంటదండి. అది మాత్రం మనం గుర్తించాలి. కొత్తగా ఛానల్ పెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా నా వంటకాలు గానీ, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో గానీ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఇది నేను పెట్టేయి ఈ యొక్క విలువైన మాటలు, ఈ వంట గాని, నేను ఏది పెట్టినా గాని మీకు నచ్చినట్టయితే ఇతరులకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా కామెంట్ కూడా పెట్టండి. నాకు తెలియాలి కదా! మీకు ఎలా నచ్చుతుంది, ఎలా పోతున్నాయి అనేది నాకు తెలియాలి కదా! దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. కొన్ని మంచి మంచి మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. కనుక మనం ఖచ్చితంగా పాలు పోసుకున్న బీరకాయ ఈ విధంగా మనం చేసుకోవాలండి. ఈ విధంగా ఇంకా పాలు కూడా కొంచెం మగ్గినాక కొంచెం పాలు పోసుకున్నట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఒక విధంగా. కనుక మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగేనండి. మీ బ్లెస్సింగే నేను ముందుకు వెళ్ళాలంటే ఒక విధంగా మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను సక్సెస్ అవ్వగలుగుతాను ఒక విధంగా. నేను నా వంతు ప్రకారంగా నేను నా హార్డ్ వర్క్ నేను ఖచ్చితంగా ఇస్తాను ఒక విధంగా. మంచి మంచి అంటే జనాలకి ఉపయోగపడేది ఏది ఉపయోగపడుతుందా అన్నట్టుగా నేను ఉపయోగకరమైన వీడియోస్ నేను చేస్తానండి. అంటే వల్గరీ అట్లాంటివి అనేది నేను చేయను. జనాలకు ఉపయోగపడేవే నేను చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
నాయనమ్మా కూర ఎట్లుంది? కూర కూర కోడిగుడ్డ కూర కూర ఆ కూర ఎట్లుంది? కూర బాగుంది. బీరకాయ కూర అయితే బాగుంది. బాగుందా? సూపర్ ఉంది.